శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం చవితి తిథి సాయంత్రం 5:55 వరకు, అనంతరం పంచమి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 7:36 వరకు, అనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం. శూలయోగం ఉదయం 11:34 వరకు, అనంతరం గండయోగం. భద్రకరణం సాయంత్రం 5:55 వరకు, అనంతరం భవకరణం. వర్జం తెల్లవారుజామున 4:04 నుండి 5:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుండి 1:07 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:37 నుండి 3:23 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:26 నుండి 4:09 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు సోమవారం పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు, అదేవిధంగా చవితి తిథి ఈ రోజున. మనకి శుక్లపక్షంలో 4వ రోజు చవితి, కృష్ణపక్షంలో కూడా 4వ రోజు చవితి. ఈ 4వ రోజు అయినటువంటి ఈరోజు శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ చవితిని వరద చవితి అంటారు. కృష్ణపక్షంలో వచ్చేటటువంటి దాన్ని సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. అంటే కష్టాలను హరించేటటువంటి పుణ్యప్రదమైనటువంటి తిథి కృష్ణపక్షంలో వస్తే వరం దదాతి అంటే మనం కోరినటువంటి కోరికలు తీర్చేటటువంటి ఆ తిథిగా చవితిని చెప్తారు. ఎవరు తీరుస్తారు మన కోరికలంటే ప్రమథ గణనాయకుడు, ప్రణవస్వరూపుడు, ప్రథమ పూజితుడైనటువంటి గణపతి తీరుస్తాడు. ఎందుకంటే ఇది గణపతి యొక్క జన్మతిథి, గణపతి అధిష్టానంగా ఉండేటటువంటి తిథి కనుక. మనకి పరమేశ్వరుని ఎట్లయితే భక్త సులభుడని, బహుళాశంకరుడని, అశుతోషుడని మనం పిలుస్తామో, అదేవిధంగా గణపతి కూడా అటువంటి తండ్రి యొక్క తత్వం కలిగినటువంటి వాడే. ఎట్లా అంటే గణపతి ఆరాధన, గణపతి పూజ, గణపతి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలంటే కఠోరమైనటువంటి సాధన మనకు అక్కర్లేదు. ఆయన నామాన్ని మనం స్మరిస్తూ మనలోనే ఉండేటటువంటి గణపతిని మనం దర్శించగలిగితే చాలు. మనలో గణపతి ఉండడం ఏమిటండి అంటే ఎక్కడ గణములు అంటే ఎక్కడ సమూహము ఉంటుందో, అంటే ఒకటి కంటే మించినటువంటి బహువచనం ఉండేటటువంటి ఏ వస్తువులు ఎక్కడ గణంగా ఉన్నా ఆ గణాలకు అధిపతి మన గణపతి. మన శరీరం అనేది కూడా ఒక సమూహమే. ఈ శరీరం ఏ సమూహం అంటే ఇంద్రియాల సమూహం అని చెప్పారు. ఈ ఇంద్రియాల సమూహమైనటువంటి ఈ శరీరంలో గణపతి ఎక్కడ ఉంటాడు అంటే మనకి ముత్తుస్వామి దీక్షితారు అనేటటువంటి ఒక మహానుభావుడు వాగ్గేయకారుడు ఒక చక్కని కీర్తనలో వాతాపి గణపతిం భజే అనే కీర్తనలో ఇలా అంటాడు. మూలాధార క్షేత్రనాయకం. మనకి షట్చక్రాలనే వాటిల్లో ప్రథమమైనది, ప్రధానమైనది మూలాధార చక్రం. అటువంటి ఆ మూలాధార చక్రంలో ఎవరుంటారంటే గణపతి ఉంటాడు అని చెప్పారు. మనకి గణపతి అథర్వ శీర్షంలో కూడా మనకి వాక్కుని 4 విధాలుగా చెప్తారు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి ఈ 4 వాక్కుల్లో మొట్టమొదటి ఈ పరా అనేటటువంటి వాక్కు నాభి దగ్గర నుండే మొదలవుతుంది. అందుకే అథర్వ శీర్షంలో గణపతి ఉపనిషత్తులో కూడా తుమ్ చత్వారి వాగ్పదాని అని గణపతి గురించి చెప్తారు. అదేవిధంగా త్వం గుణత్రయాతీత, త్వం దేహత్రయాతీత, త్వం కాలత్రయాతీత అంటే గణపతి కాలానికి కూడా అతీతుడైనటువంటి వాడు. ఈ విధంగా మూలాధార చక్రంలో ఉండి ఆ 4 వాక్కుల్లో మొదటిదైనటువంటి పరా అనేటటువంటి వాక్కుని మనకి ప్రసాదించేటటువంటి వాడు. కాబట్టి అటువంటి మనలో ఉన్నటువంటి గణపతిని మనం ఆరాధించడం అంటే ఏమిటంటే లోచూపుతో మనం సాధన చేసి మనలో ఉన్న దైవాన్ని మనం గ్రహించగలగాలి అని చెప్పడంతో పాటు గణపతి ఆరాధన ఎంత సులభం అనేటటువంటి దానికి చెబుతూ పెద్దలు ఏం చెప్తారంటే ఏ ఇంట్లో వంటగది ఉంటే ఆ ఇంట్లో గణపతి అనుగ్రహం ఉన్నట్టు అన్నారు. ఎట్లా అంటే వంటగదిలో ఉండేటటువంటి చిటికెడు పసుపుతో గణపతి ప్రతిమను తయారు చేస్తే చాలు, రేగి పండంత బెల్లాన్ని ఆయనకి నివేదన చేస్తే చాలు. అంతేకాకుండా ఆయనకి ప్రధానంగా పుష్పజాతి తెచ్చి పూజ లేకున్నా గరిక పూజ మెచ్చు గబ్బి వేల్పు అన్నారు. అంటే గడప ముందు దొరికేటటువంటి నీళ్లు పైకి పైన పెరిగేటటువంటి గరిక పూజలు తీసుకొచ్చి ఆయన పాదాల మీద ఉంచితే చాలు, సుప్రసన్నుడవుతాడు, పొంగిపోతాడు. అందుకే ఆయన్ని భక్త సులభుడు అన్నారు. అంటే పసుపు ముద్ద రూపంలో ఆవాహన చేస్తే గణపతి ఆనందంగా వస్తాడు. బెల్లం ముక్క పెడితే ఆయన సంప్రీతుడు అవుతాడు. గరిక పెడితే మరింతగా అనుగ్రహిస్తాడు. విఘ్నకారకుడు, విఘ్ననాశకుడు ఆయన సమస్త విఘ్నాలను హరిస్తాడు. అందులో సోమవారం కలిసి రావడం చాలా విశేషం. ఈ వరదా చవితిగా చెప్పబడేటటువంటి శుక్లపక్ష చవితి సోమవారం నాడు అందరూ యథాశక్తిగా
గణపతి ఆరాధన చేసి గణపతి కృపకు పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. అంతేకాక చంద్రమా మనసో జాతః అంటుంది వేదం. మానసికపరమైనటువంటి ఉద్వేగాలన్నిటినీ కూడా నివారించగలిగింది చంద్రగ్రహం మాత్రమే అని దాని అర్థం. అటువంటి చంద్రుని ఆరాధన, విశేషంగా చంద్రుడు బలంగా ఉండేటటువంటి సోమవారం నాడు చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో, చంద్రారాధన వైశిష్ట్యం ఏమిటో శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం చంద్రుడి ఆరాధనకి ప్రశస్తమైంది. చంద్రుడు మనఃకారకుడు. మానసిక ధైర్యం, మనోబలం, మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం వృద్ధి కావాలంటే చంద్రుడి అనుకూలత కావాల్సిందే. సోమవారం నాడు శివారాధనతో పాటు చంద్ర ఆరాధన కూడా నిర్వహించడం వల్ల చంద్రశేఖరుడైన శివపరమాత్మ అనుగ్రహాన్ని అందుకోవచ్చు. చంద్రుడిని సోమవారం తెల్లని పుష్పాలతో పూజించాలి. చంద్ర అష్టోత్తరాన్ని పఠిస్తూ సన్నజాజులు, తెల్ల గులాబీలు, నందివర్ధనాలు, తెల్ల చేమంతులు, పారిజాతాలు వంటి పువ్వులతో పూజ చేయాలి. అనంతరం చంద్ర సహోదరి అయిన లక్ష్మీదేవిని కూడా అష్టోత్తర సమన్వితంగా పూజించాలి. చంద్రుడికి ఉప్పు కలపని పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఆవుకి నానబెట్టిన బియ్యాన్ని ఆహారంగా సమర్పించాలి. సోమవారం సాయంత్రం చంద్రోదయం అయ్యాక చంద్రుడికి వెండి గిన్నెలో ఆవు పాలు, పటిక బెల్లం కలిపి నైవేద్యాన్ని చేసి ఆ క్షీరాన్ని చంద్రతీర్థంగా స్వీకరించాలి. ఇలాంటి ప్రక్రియల్ని సోమవారం పాటించడం వల్ల మానసికపరమైన శక్తులు పెంపొందుతాయి, ప్రశాంతత చేకూరుతుంది వ్యక్తులకి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చవితి, సోమవారం, నక్షత్రం పూర్వాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, తులలో బుధ శుక్రుడు, వృశ్చికంలో రవి కుజులు, చంద్రుడు ధనుస్సులో ఉంటే కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చక్కనైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి పనిని కూడా సుఖంగా సాధించుకోగలుగుతారు. ఏమి చేయబోతున్నారో బహిరంగ ప్రకటనని ముందుగా చేయకపోవడం శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో మాత్రం అతి శ్రద్ధని పాటించి తీరాలి. ఔషధ సేవ తప్పనిసరిగా చేసుకోవాలి. కుటుంబానికి వచ్చేటటువంటి బంధువులతో, మిత్రులతో, అలాగే ఆపన్నహస్తాన్ని అందించినటువంటి వారితో అనుకూల భావంతో ఉండడం మంచిది. ప్రతీకార బుద్ధి ఏమాత్రము లేకుండా ఉన్నట్లయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిసమాప్తం అవుతాయి. సోమవారం సందర్భంగా మేషరాశి వారు వెంకటేశ్వర స్వామిని తెల్లని మల్లెపూలతో అర్చించినట్లయితే నూతన శుభ వార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వ్యాపారంలో లాభాలు మెండుగా వస్తాయి. వృత్తిలో మంచి నైపుణ్యం పెరగడమే కాకుండా వృత్తి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. రచయితలు, గ్రంథకర్తలు, అలాగే ఇతరమైనటువంటి వినోద కార్యక్రమాలకి సంబంధించిన నైపుణ్యం ఉన్నటువంటి వారికి పురస్కార లాభం కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. ముద్రణా రంగానికి చెందినటువంటి వారికి వ్యాపారం మరింతగా పెరిగే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. ఎవరితోనూ ఏ విధమైనటువంటి ప్రతీకార భావాన్ని కలిగి ఉండరు ఈ రాశివారు.
అంతేకాక ఎవరైనా ఒక మాట తోలనాడినప్పటికీ కూడా దాన్ని పట్టించుకునే ఆలోచనతో ఉండరు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు ఆదిత్యుడిని రక్త అక్షతలతో అంటే కుంకుమతో కలిపినటువంటి అక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్య పరిస్థితిలో ఉంటారు. కుటుంబంలో ఏ విధమైనటువంటి వ్యతిరేక స్పర్ధ అభిప్రాయాలు ఉండవు. సంతానానికి సంబంధించిన విద్య అత్యద్భుతంగా ఉండడంతో మానసిక ప్రశాంతతో ఉండగలుగుతారు. పై అధికారులతో మాట్లాడే సందర్భంలో విశేషమైనటువంటి లౌక్యాన్ని పాటించగలుగుతారు. ఎవరితోనూ వాద విరోధ భావం కలిగి ఉండరు. ప్రతీకార బుద్ధి ఏమాత్రమూ లేనటువంటి కారణంగా ఎవరితోనూ ఏ విధమైన కష్టాలు నష్టాలు చిక్కులు వచ్చే అవకాశం లేదు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఆర్థికంగా వ్యయం విషయంలో మరింత బిగుతుగా ఉంటారు. ఆ కారణంగా కుటుంబ సభ్యులకి చిన్నదైనటువంటి అసంతృప్త భావన ఏర్పడుతుంది. ఏదైనా నూతనమైనటువంటి వస్తువుల్ని కొనడం విషయంలో పూర్తిగా విరోధిస్తారు. ఆ కారణంగా దాంపత్యంలో తాత్కాలికమైనటువంటి అభిప్రాయ భేదం రావచ్చు. నూతనమైనటువంటి స్థిరమైన ఆస్తుల్ని కొనడానికి ఏ విధమైన ప్రయత్నాన్ని చేయరు. ఆర్థికంగా లాభంగా ఉన్నప్పటికీ కూడా రుణాన్ని ఇవ్వడం రుణాన్ని తీసుకోవడం రెంటికి కూడా పూర్తి వ్యతిరేక భావంతో ఉంటారు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే సకల రుణాలు విముక్తమవుతాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారపరంగా మంచి లాభాన్ని పొందగలుగుతారు. వృత్తిపరంగా అంతటి వ్యాపారం ఉండకపోవచ్చు, కానీ సంపూర్ణమైనటువంటి ఆ నైపుణ్యం మాత్రం ఏర్పడుతుంది. మెళకువలు తెలుస్తాయి. పూర్వం నష్టపోయినటువంటి ఆస్తులన్నింటినీ తిరిగి సమీకరించుకోవడం కోసం ఆర్థికంగా రుణాన్ని చేయాలని అభిప్రాయపడతారు, కానీ రుణ లాభం ఎవరి నుండి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. సంతానం ఆర్థికమైనటువంటి విశేషాల్లో వ్యతిరేకించే అవకాశం గోచరిస్తోంది. నిదానంగా వ్యవహరించకపోయినట్లయితే కుటుంబంలో మానసిక స్పర్ధ పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుడిని పూజించి తులసి దళాల అర్చన అయిన పిమ్మట వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఏ తీరు అనారోగ్యము లేకుండా ఉంటారు. ఎవరితోనూ వాద విరోధాలు పెట్టుకోరు. సంపూర్ణమైనటువంటి నియంత్రణతో కుటుంబం ఉండేలా చూసుకుంటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యతా బంధం మరింతగా పెరుగుతూ ఉంటుంది. దూరభార ప్రయాణాలను చేయడానికి శారీరకమైనటువంటి సహకారం లేనటువంటి కారణంగా చేయలేకపోతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉంటాయి. ఈ రోజున ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి మనస్పర్ధ కలిగేటువంటి అంశాల్లోనూ తల దూర్చే అవకాశం ఉండదు. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్టయితే కోపం పూర్తి నియంత్రణలో ఉండి ఆర్థికమైన లాభం చేకూరుతుంది. వ్యాపారంలో వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తమ మాట మాత్రమే నెగ్గాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. వ్యాపారంలో అలాగే వృత్తిలో నష్టపోయినప్పటికీ కూడా తమదే నిజం అనేటువంటి ఆలోచనతో దృఢంగా ఉంటారు. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రపు భయము పడరు. తగినటువంటి వైద్య పరీక్షల్ని చేయించి ఔషధ సేవని చేయిస్తూ ఉండే కారణంగా వ్యక్తిని అక్కడ ఉంచే కారణంగా ధైర్యంగానే ఉంటారు. ఏ విధమైనటువంటి ఆదాయ మార్గాల పెంపుకి ప్రయత్నాన్ని చేయరు.
ధనం బాగా ఉన్నప్పటికీ కూడా రుణాన్ని ఇయ్యడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపరు. సోమవారం సందర్భంగా తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో అర్చించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరు చెప్పిన మాటని విననటువంటి గట్టి పట్టుదలతో భీష్మ భావంతో ఉంటారంటే భీష్మించుకుని ఉంటారు. భార్యాభర్తల మధ్య ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము గోచరించదు. ఎక్కడ శుభకార్యం కలిగినప్పటికీ కూడా, శుభకార్యం జరుగుతున్నప్పటికీ కూడా ఏ విధంగానూ భార్యాభర్తలు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారం మధ్యమంగా ఉన్నటువంటి కారణంగా దాన్ని మరింతగా విస్తృతిపరచడానికి, బలపరచడానికి తగినటువంటి ప్రయత్నాలని అన్ని విధాలా చేస్తూ ఉంటారు. విదేశాల వారితో కూడా సంబంధాలు పెట్టుకుని వ్యాపార అభివృద్ధి కోసం విశేషమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. ఆరోగ్యం మాత్రం అనుకూలంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మాత్రం మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీహరిని శ్యామలతో పూజించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. నిరుతిథికి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే తమ మాట మాత్రమే నెగ్గాలని, తాము సంపాదించిన ద్రవ్యంతోనే నూతనమైనటువంటి ఆస్తిని కొనుక్కోవాలని గట్టి పట్టుదలతో ఉంటారు. స్వదేశం నుండి విదేశాలకి, విదేశం నుండి స్వదేశాలకి తల్లిదండ్రుల అనారోగ్యం కానీ, మరో కారణం కారణంగా వచ్చేటటువంటి అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. శారీరకమైనటువంటి ఆరోగ్యానికి ఇబ్బంది మధ్యమంగా కలిగేటటువంటి కారణంగా ఔషధ సేవని వైద్య పరీక్షల అనంతరం పాటించడం అత్యవసరం. మాట మీదే నిలబడడం కాకుండా వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసమని కొన్ని మరమ్మతుల్ని భూమికి చేయడం తప్పనిసరి. సోమవారం సందర్భంగా ధనురాశి వారు హయగ్రీవ స్వామిని కనకాంబరాలతో అర్చించినట్లయితే మానసిక ఆందోళన తొలగిపోయి ఆర్థిక లాభం కలుగుతుంది వ్యాపారంలో. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికమైనటువంటి లాభం ఎంత ఉందనే దృక్పథంతోనే ఉంటారు ఈ రాశివారు. నూతనమైనటువంటి వాహనాన్ని కొనాలి అనేటువంటి ఆలోచన ఒకప్పుడు కలిగినప్పటికీ కూడా ఆర్థికమైన స్తోమత లేనటువంటి కారణంగా ఆ అభిప్రాయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తారు. తమదైనటువంటి వ్యాపార సంస్థని మరొక చోటుగా ప్రారంభించాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఆర్థికమైన సహకారం అంతగా లేనటువంటి కారణంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. దూరభార ప్రయాణాలను చేస్తూ వివాహాది శుభకార్యాలకు వెళ్ళాలని అనుకుంటారు. కానీ వ్యాపారం దెబ్బతింటుందనే అభిప్రాయంతో ఆ ఆలోచనని మానుకుంటారు. వేరు కారణం చెప్పకుండా ఉన్న కారణాన్ని మాత్రమే నిజాన్ని నిజంగా ప్రకటిస్తారు కూడా. అది అభినందించదగినటువంటి విషయం. సోమవారం సందర్భంగా మకర రాశి వారు సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే తప్పక నూతన ఉద్యోగాలు కానీ, నూతన కళాశాల ప్రవేశాలు కానీ కలిగే అవకాశం విశేషంగా ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయాన్ని కూడా గుంపనగానే ఉంచుకుంటారు. అందరికీ ప్రకటించడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపరు. కుటుంబంలో దూర ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని చేస్తున్నటువంటి వారు తిరిగి వెనుక అడుగు వేసి ప్రధానమైనటువంటి కుటుంబంలోనికే చేరేందుకు తగినటువంటి అన్ని ఏర్పాట్లని చేసుకుంటారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్ట్ కారణంగా మరికొంతకాలం మరో చోటే ఉండవలసి వచ్చినటువంటి కారణంగా వెంటనే రాలేకపోవచ్చు. కుటుంబంలో యజమానునికి తోడుగా ఒక సంతానం అనుకూలిస్తూ ఉండే కారణంగా మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. ఇంతకుముందు తీసుకున్నటువంటి రుణానికి వడ్డీ మరింతగా పెరుగుతూ ఉండే కారణంగా ఎక్కువ ఆర్థిక నష్టానికి గురవుతూ ఉండొచ్చు కూడా. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని బిల్వదళాలతో అర్చించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తిపరమైన ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఇప్పుడే కొద్దిగా పుంజుకుంటూ ఉండొచ్చు. ఉద్యోగపరమైనటువంటి ఆదాయం మరింత క్షీణించి కనిపించవచ్చు. అనారోగ్యం మరింతగా ఉండడానికి కారణం మానసికమైనటువంటి అశాంతత మాత్రమే.
అన్నదమ్ములతో అప్పచెల్లెలతో చక్కనటువంటి సుహృద్భావం ఏర్పడుతూ ఉంటుంది. వారు వ్యతిరేకులు ఒకప్పుడు అయినప్పటికీ కూడా ఇప్పుడు అనుకూల భావంతో ఉన్న కారణంగా మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఇంట్లో కానీ పాడి పరిశ్రమ చేస్తూ పాడి వ్యాపారాన్ని కానీ చేస్తూ ఉన్నట్లయితే వాటి ఆరోగ్య విషయం గురించి తప్పక పరిశీలించి చూసుకోవాల్సిందే. తగినటువంటి వైద్య పరీక్షల్ని వాటికి సంబంధించిన వైద్యుల చేత చేయించుకోవడం అవసరం. సోమవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ సోమేశ్వరుని అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సోమవారం, పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా శివానుగ్రహం కలగటానికి ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, అలాగే గృహంలో ఏ చిత్రపటాలు ఏ దిక్కులో ఏర్పాటు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా సోమవారం సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే పంచామృతాలతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ బిల్వ జలాలతో కానీ శివాభిషేకం చేసుకోవాలి. దానివల్ల శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ శివాభిషేకం చేయటం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రదోష కాలంలో శివాలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పఠించినా విన్నా కూడా ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో ప్రత్యేకమైన చిత్రపటాలు ప్రత్యేకమైన దిక్కులో ఏర్పాటు చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన చిత్రపటం, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని మీ గృహంలో హాల్లో పడమర దిక్కులో ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే నవగ్రహాలలో శనేశ్వరుడికి పడమర దిక్కు అంటే ప్రీతిపాత్రం. కాబట్టి శని దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని గృహంలో హాల్లో పడమర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే 7 గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తున్నటువంటి చిత్రపటాన్ని కానీ, లేదా రాగి లోహంతో తయారు చేయబడిన గుండ్రటి సూర్యుడి రూపును కానీ మీ గృహంలో హాల్లో తూర్పు దిక్కులో ఏర్పాటు చేసుకోండి. తూర్పు దిక్కు సూర్యుడికి ప్రియమైన దిక్కు కాబట్టి ఆ దిక్కులో ఇలా సూర్యుడిని ఏర్పాటు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఉత్తర దిక్కు లక్ష్మీదేవికి కుబేరుడికి ప్రీతిపాత్రమైంది కాబట్టి మీ గృహంలో హాల్లో ఉత్తర దిక్కులో లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే దక్షిణ దిక్కులో పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే దక్షిణ దిక్కు యమస్థానం. అపమృత్యు దోషాలన్నీ పోగొట్టే శక్తి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ఉంటుంది. అందువల్ల పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేసుకోవటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే గృహంలో విద్యార్థులు చదువుకునే గదిలో దక్షిణం వైపు దక్షిణామూర్తి చిత్రపటాన్ని ఏర్పాటు చేయండి. అలా చేస్తే దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల మీ గృహంలో విద్యార్థులు విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే పిల్లలు చదువుకునేటటువంటి గదిలో దక్షిణం వైపు పర్వతాలు ఉన్నటువంటి చిత్రపటాలు, కొండలు ఉన్నటువంటి చిత్రపటాలు ఏర్పాటు చేయటం ద్వారా వాళ్ళకి మనోధైర్యము ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. దానివల్ల విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే పడక గదిలో నైరుతి వైపు జంట పక్షుల బొమ్మలు ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే పడక గదిలో నైరుతి దిక్కు ఇంటి యజమాని స్థానం కాబట్టి యజమాని స్థానంలో జంట పక్షుల బొమ్మలు కానీ జంట బాతుల బొమ్మలు కానీ ఏర్పాటు చేసుకుంటే దాంపత్యంలో అనుకూలత ఉంటుంది, కుటుంబ కలహాలు తగ్గుతాయి. ఇలా జంట బాతుల బొమ్మలు లేదా జంట పక్షుల బొమ్మలు నైరుతిలో పడక గదిలో ఏర్పాటు చేసుకున్నప్పుడు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం స్మరించుకుంటూ ఆ చిత్రపటాలు ఏర్పాటు చేసుకోండి. దానివల్ల దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఏనుగులు తొండం పైకెత్తి ఉన్నటువంటి రూపులు ఏర్పాటు చేసుకోండి. అయితే ఆ సింహద్వారానికి ఎదురుగా ఏనుగులు తొండం పైకెత్తి ఉన్నట్టుగా ఉన్నటువంటి బొమ్మలు ఏర్పాటు చేసుకున్నప్పుడు వాటిని తలుపులకి ఎదురుగా కాకుండా కొంచెం పక్కగా ఏర్పాటు చేసుకోండి. దానివల్ల గృహంలో సభ్యులందరికీ రాజవైభవం కలుగుతుంది. అలాగే శత్రు బాధలన్నీ పోగొట్టుకోవాలంటే
దృష్టి దోషాలు తొలగింపజేసుకోవాలంటే, అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువుల సమస్యల నుంచి బయటపడాలంటే మీ గృహంలో కానీ ఆఫీసులో కానీ కోడి బొమ్మను ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జెండా మీద ధ్వజం కోడి. సూరపద్మాసురుడనే రాక్షసుడిని సంహరించినప్పుడు ఆ రాక్షసుడి శరీరంలో ఒక భాగాన్ని కోడిగా చేసి సుబ్రహ్మణ్య స్వామి ఆయన జెండా మీద ధ్వజంగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అంతర్గత బహిర్గత శత్రుబాధలు పోవాలంటే ఆఫీసులో దక్షిణ దిక్కు వైపు కోడి బొమ్మను ఏర్పాటు చేసుకోవాలి. గుర్రం సమస్త సంపదలను కలిగింపజేస్తుంది. ఋగ్వేదంలో కూడా దధిక్రావణ అనే గుర్రానికి సంబంధించిన సూక్తాన్ని చెప్పారు. కాబట్టి గృహంలో నైరుతిలో గుర్రం బొమ్మను ఏర్పాటు చేసుకుంటే ఇంటి యజమానికి వృత్తిపరంగా అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే గృహంలో వాయువ్యంలో గుర్రం బొమ్మను ఏర్పాటు చేసుకుంటే వ్యాపారపరంగా మంచి లాభాలు చేకూరతాయి. అలాగే ఈశాన్యంలో గుర్రం బొమ్మను ఏర్పాటు చేసుకుంటే విద్యార్థులకి ధనపరంగా విద్యారంగంలో మంచి ప్రయోజనాలు చేకూరతాయి. దక్షిణ దిక్కులో గుర్రం బొమ్మను ఏర్పాటు చేసుకుంటే గృహంలో మహిళామణులకు కీర్తి ప్రతిష్టలు శుభము లాభము చేకూరతాయి. ఇలా గృహంలో ప్రత్యేకమైన దిక్కుల్లో ప్రత్యేకమైన చిత్రపటాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు మంగళవారం దృష్టి దోషాలు శత్రుబాధలు తొలగింపజేసుకోవటానికి అనుకూలమైన రోజు. మంగళవారం సందర్భంగా ఇంటి సింహద్వారం దగ్గర ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.